అప్పచెప్తే ఒక 10-12 సంవత్సరాల కాలం పాటు ఏ పిల్లలైతే వాళ్ళ బ్రెయిన్ ఒక వైట్ పేపర్ ఎంటీ ఏముండవు, ఆ పిల్లల మెదళ్ళ మీద మా టీచర్లు రాసే రాతలే పర్మనెంట్గా ఉండే ఆస్కారం ఉంటుంది. మీరు ఏ షేప్లో వాళ్ళు డిజైన్ చేస్తారో, ఏ ఎథిక్స్ అండ్ వాల్యూస్ వాళ్ళ బ్రెయిన్లో ఇన్కల్కేట్ చేస్తారో అవే శాశ్వతంగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇవాళ పిల్లలు ఇక్కడ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఉపన్యాసాల కోసం రాలి ఇక్కడికి. మీరందరూ వచ్చింది మా పాప మా బాబు తన ఏజ్కి తగ్గట్టుగా ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన ఇక్కడ చేస్తున్న డ్యాన్స్, పాడుతున్న పాట, ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ చూసి పొంగిపోతూ ఉంటుంది, మీరు పొంగిపోతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడికి పేరెంట్స్ వచ్చింది ఆ పిల్లల యొక్క ఇక్కడ ఏం షేప్ అయినరు, ఏం గ్రూమ్ అయినరు, ఎంత స్థాయికి ఎదిగిండ్రు, ఎంత గొప్పగా ఉండాలనేటువంటి చూడడానికి వచ్చింది. కాబట్టి నేను కూడా ఎక్కువ తక్కువ ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేయను, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి గురువు తల్లి తండ్రి అయినప్పటికి కూడా, రెండవ గురువు కిందనే టీచర్ని చూసినప్పటికి కూడా, కానీ ఒక్క బాధ్యత మాత్రం మర్చిపోతున్నాం ఈ మధ్యలో. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, కానీ ఇవాళ మనకు ఇద్దరే పిల్లలు అక్కడ ఒక్కలే, మ్యాక్సిమం ఇద్దరే, లేదా ఒకరు లేదా ముగ్గురు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లల్ని స్కూల్కి అప్పచెప్పిన తర్వాత ఇవాళ స్కూల్ అనే అన్ని అనేటువంటి పద్ధతి మాత్రం వదిలిపెట్టకండి అని పేరెంట్స్కి నేను సూచన చేస్తా ఉన్నా. కాలం మంచిగా లేదు, పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ ఒక్కటి కాదు. ఒకప్పుడు మన ఇళ్లలో, మీ ఇళ్లలో మనకు పేరెంట్స్ యొక్క నాన్నలు ఇంటికాడ ఉండేది, పేరెంట్స్ యొక్క అమ్మలు ఇంటికాడ ఉండేది. చిన్న పిల్లలు ఇంటికి వస్తే ఆ నానమ్మ, ఆ తాతయ్య వాళ్ళ జీవితంలో ఏ మధురక్షణాలు అయితే ఉన్నాయో, మనిషికి కావాల్సినటువంటి ఎథిక్స్ అండ్ వాల్యూస్ చిన్నప్పుడు నాన్ డీటెయిల్ కూడా ఉంది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ డాన్ డీటెయిల్ ఉంది. అలాంటి కథలన్నీ కూడా పిల్లలకు చెప్పి వాళ్ళు గొప్ప సిరిదలుగా తీర్చిదిద్దలలో ఆ పెద్ద మనుషులు పనిచేసేది. ఇవాళ చాలామంది అంటారు ఇవాళ ముసలి వాళ్ళు అన్ప్రొడక్టివిటీ అని అంటారు, కానీ నా దృష్టిలో ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉన్నారో, పెద్ద మనుషులు ఉన్నారో, వాళ్ళు కుటుంబానికి పెద్ద ఆస్తిలాగా పనిచేసే ఆస్కారం ఉంటుంది. అమ్మ చెప్పని, నాన్న చెప్పని, టీచర్ కూడా చెప్పినటువంటి అనేక ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే మహనీయులు మన ఇంట్లో ఉండే తాతలు, మన ఇంట్లో ఉండేటువంటి అమ్మలు. కానీ వాళ్ళ ఇక్కడ పెళ్ళి అయిన వెంటనే మనం వేరైపోయి ఇక్కడ ఉంటాం కాబట్టి మనకు ఆ తాతల యొక్క మధుర మాటలు పిల్లలకి వస్తలేవు, ఆ అమ్మల యొక్క ఇంటరాక్షన్ లేని పరిస్థితి. కాబట్టి నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ తాత దగ్గర, ఏ అమ్మ దగ్గర, నానమ్మ దగ్గర వాళ్ళకు కొంత జ్ఞానం రావన్నో అది గ్యాప్ అయిపోయింది. కాబట్టి దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత అమ్మా నాన్నల మీద ఉందని చెప్పి మనం, మీరు భార్య పని చేయాలి, భర్త పని చేయాలి, పేరెంట్స్ ఇద్దరు పని చేస్తే తప్ప ఇల్లు కూడా పరిస్థితి వచ్చు కాక. కంపెనీలలో ఇవాళ 8 hours డ్యూటీ కాదు, 10-12 గంటల డ్యూటీ చేస్తా ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇంట్లో సెల్ ఫోన్ ఉంది అంటే లేచినప్పటి నుంచి మొదలుకొని పడుకునేంత వరకు కూడా మనం అనుకుంటాం 8 hours డ్యూటీ అని చెప్పి. 8 hours డ్యూటీ కాదు, పనిచేసే వాళ్ళకు లేచినప్పటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ పడుకునేంత వరకు, సెల్ ఫోన్ ఉన్నంత వరకు డ్యూటీలో ఉన్నట్టు. ఇవాళ గంటల తరబడి ప్రయాణం చేసి మళ్ళీ గంటల తరబడి ఇంటికి వచ్చి మళ్ళీ మధ్యలో డ్యూటీ చేసి 12-13 గంటల పాటు పిల్లలకు దూరంగా ఉంటుంది. ఆ పిల్లలకి ఇళ్లల్లో ఉన్న టీవీలు కావచ్చు, ఆ పిల్లలకి మీరు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే అందించే సెల్ ఫోన్లు కావచ్చు, ఆ సెల్ ఫోన్లతో గడుపుకొని, ఆ టీవీలతో గడుపుకొని, ఆ టీవీలలో సెల్ ఫోన్లలో మంచి కోసం ఉంటే ఏం కాదు, కానీ ఒకవేళ ఆ టీవీలలో వచ్చే రకరకాల వార్తలు కావచ్చు,
స్టోరీస్ కావచ్చు, లేదా సెల్ ఫోన్ కావచ్చు, ఇలా పిల్లలు పడదో పక్కదో పట్టేటువంటి ఆస్కారం ఉంది. జాగ్రత్త అని మాత్రం చెప్పాలనుకున్నాను. మనం చూస్తా ఉన్నాం ఇలా ఇప్పుడు. మనం ఎంత చేసినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అమ్మ పేరెంట్స్ ఇద్దరు కష్టపడి నేను చేయాలి ఓ ఇల్లు కట్టియాలి, వాళ్ళకి ఇంత మంచి ప్రాపర్టీ చేయాలని చెప్పి నువ్వు కళ్ళు గంటవు, మంచి సెటిల్ చేయాలని చెప్పి నువ్వు కళ్ళు గంటవు. కానీ ఆ పిల్లలకి అందించాల్సింది ఆస్తి కాదు, ఆ పిల్లలకి అందించాల్సింది ఇంకేదో కాదు, ఆ పిల్లలకి అందించాల్సింది మంచి సమాజంలో బతకగలిగేటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మానవ సంబంధాల్ని అన్నిటికన్నా మిక్కిలి గొప్ప పౌరుడిగా ఎదిగేటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే ప్రశాంతత లేదు. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లగాడు గొప్పగా చదివి గొప్ప డాక్టర్ అయితేనో, గొప్ప ఇంజనీర్ అయితేనో, గొప్ప ఓ సైంటిస్ట్ అయితేనేమో చక్కర తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటాం. ఇగో నా కొడుకు సైంటిస్ట్, నా కొడుకు డాక్టర్. కానీ ఒక కొడుకు కనుక అందులో చదువు రాక ఏమీ చేయక నీకు తలకాయ నొప్పి అయిపోతే జీవితాంతం ఆ కుటుంబంలో అంధకారంగానే ఉండే ఆస్కారం ఉంటుంది. నేను కల్లారా కొన్ని వందల సంఘటన చూసిన, అలా ఒక్క సంఘటన చెప్తాను. నేను ఎల్బీ నగర్లో తిరుగుతుంటే ఒక రిటైర్డ్ లెక్చరర్ పరిచయమై నాకు ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి. ఒక కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఇంకో కూతురు అమెరికాలో సెటిల్ అయ్యింది. కానీ చిన్న కొడుకు సెటిల్ కాలేదు. ఆయనకు చెప్పుకోలేని అలవాట్లు వచ్చినాయి. రిటైర్మెంట్ వయసులో ఆమె అన్న మాట ఏంటంటే, రిటైర్మెంట్ వయసులో సుఖంగా ఉండాల్సిన నేను ఇవాళ మానసిక వేదనతో కుమిలిపోతున్నా, నేను వేరే ప్రాంతానికి వెళ్ళి నా కొడుకుతో పడతా అని చెప్పి మాట అంటుందంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎట్లుందో. ఇవాళ మా పేరెంట్స్ కావచ్చు, మా టీచర్లు కావచ్చు, మీరు నేర్పే జ్ఞానం, ఎథిక్స్, వాల్యూస్తో పాటుగా ఘర్షణ పడుతున్నారు సెల్ ఫోన్లలో కూడా రకరకాల పద్ధతులు. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నీ సెల్ ఫోన్ శాస్త్ర విజ్ఞాన ఫలితం కావచ్చు కాక, కానీ దానికి రెండు రకాల పదం కత్తేది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనేది వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. ఇవాళ మురిసిపోతున్నాం మనం, సెల్ ఫోన్లు వచ్చినాయి, మురిసిపోతున్నాం మనం, టీవీలు వచ్చినాయి, మురిసిపోతున్నాం రకరకాల టెక్నాలజీ వచ్చినాయి. కానీ దానికి ఇంకొక ఎడ్జ్ కూడా ఉంటుంది. అది కనుక సడన్గా మలుచుకోకపోతే రకరకాల దుష్పరిణామాలు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. అందుకని పేరెంట్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, పిల్లలని సెల్ ఫోన్లతో వచ్చే పద్ధతి, ఆ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారో అది గమనించకపోతే రేపు మొక్కై వంగున మానై వంగున అంటారు. చిన్నప్పుడు వంగుతారు కానీ పెద్దగా వంగే ప్రసక్తి లేదు. కాబట్టి నాకు తెలిసి ఈ బెతనీ స్కూల్ ఒక మంచి సృజనగా ఇవాళ సమాజానికి అందించే కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తానని చెప్పి భావిస్తా ఉన్నాను. ఇవాళ 99% అక్కడెక్కడో ఉంటుండొచ్చు, కానీ ఆ కర్తవ్యం నిర్వహిస్తుంది. దీన్ని సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాను. అటు పేరెంట్స్గా కొంత తప్పకుండా పిల్లలతో గడిపే ప్రయత్నం చేయాలి. వాళ్ళే సర్వస్వం. మీ పిల్లలు మీకట్లా సర్వస్వమో సమాజాన్ని కూడా సర్వస్వంగా భావిస్తారు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు గొప్పగా ఉంటే సమాజం చల్లగా ఉంటుంది. మన పిల్లలు గొప్పగా లేకపోతే ఏం పరిణామాలకి మనం చూసాం. అనేక సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి. మన కొడుకేనా అనుకుంటాం ఈ పని చేసింది, మన కూతురేనా అనుకుంటాం ఈ పని చేసింది. ఇవన్నీ మనం అనేక సంఘటనలు ప్రతి నిత్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు గర్వపడే, సమాజం గర్వపడేటువంటి పిల్లల్ని పెంచడంలో, వాళ్ళు పెద్ద చేయడంలో మనం గొప్పగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పిల్లలకు కూడా చిన్న సూచన, పిల్లలకి ఇవాళ ఈ బెతనీ అకాడమీ స్కూల్ 25 ఏళ్ల క్రితం ఇక్కడ స్థాపించబడి, నాకు తెలిసి ఇది కమర్షియల్ ఓరియంటెడ్ స్కూల్ కాదనుకుంటున్నాను. ఇది ఒక సోషల్ యాంగిల్ జరిపే స్కూల్. కాబట్టి ఇవాళ పిల్లలు ఇక్కడ పెద్దగా కార్పొరేట్ ఓక్రిడ్జ్ స్కూల్, పెద్ద స్కూల్స్ ఉంటాయి, ₹1,00,000 నెలకు ఫీ ఉండే స్కూల్స్ కూడా ఉంటాయి. కానీ ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత గొప్ప చదవస్తా అని చెప్పేది నేను అనుకోలేదు. చదువు అంటే కేవలం మార్కుల పట్టిక కాదు, ప్రోగ్రెస్ కార్డ్ కాదు. 95%
97 పడినదే కాదు, కానీ ఆ పిల్లగాడు అన్ని రంగాల్లో గొప్ప ఎదిగి ప్రాపంచిక జ్ఞానాన్ని సంతరించుకొని తన కాలం మీద తను బతకాల్సినటువంటి స్థితి వచ్చిందా లేదని గీట్ రాయి ఉంటుంది. విద్యార్థి గీట్ రాయి కేవలం మార్కుల పట్టిక.